ఒకప్పుడు నీ మొబైల్లో రీఛార్జ్ అయిపోయిందంటే అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రం ఆపేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇన్కమింగ్ కాల్స్ కూడా ఆపేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక బిజినెస్ లాజిక్. ఇన్కమింగ్ కాల్ కూడా ఆపేస్తే నువ్వు ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకొని తీరాల్సిందే. ఇలాంటి ఒక సమస్య గురించి కూడా పార్లమెంట్లో ఒక క్వశ్చన్ అడిగాడు ఒక ఆయన. అలాగే ఇంకో సమస్య గురించి కూడా అడిగాడు. ప్రతి గవర్నమెంట్ జాబ్కి ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు కదా. సో మరి గవర్నమెంట్ ఇప్పుడు చాలామంది ప్రజలను అయితే పాలిస్తుంది నాయకులు. సో ప్రజలు ఎన్నుకుంటున్న వాళ్ళు నాయకులుగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అదే ప్రజలకు వాళ్ళ పాలన నచ్చనప్పుడు వాళ్ళని తీసేసే హక్కు కూడా ఇవ్వాలి కదా అని చెప్పేసి పార్లమెంట్ మెంబర్ ఒక ఆయన ఇలాంటి క్వశ్చన్ అడిగాడు. ఫ్లైట్లో 1 kg ఎక్స్ట్రా అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే 7 అవర్స్ కానీ 6 అవర్స్ కానీ చాలా అవర్స్ డిలే అయినా కూడా ₹1 కాంపెన్సేషన్ ఇవ్వట్లేదు ప్రజలకు. ఏంటి ఇది అని చెప్పేసి ఒక ఆయన ప్రశ్నించాడు. ఇలా పార్లమెంట్లో చాలా క్వశ్చన్స్ అడిగి గవర్నమెంట్కి అసలు ఎవరు నోరెత్తుకోకుండా చేశాడు ఒక ఆయన. పార్లమెంట్ మెంబర్స్ ఇంతవరకు ఇన్నాళ్ళ నుంచి మనం చూస్తూనే ఉన్నాం కదా, ప్రజల సమస్యల గురించి ఒక్కరు కూడా ఎప్పుడు ఎటువంటి ఇలాంటివి అయితే ఎవరు అడిగిండరు, అడగలేదు కూడా నాకు తెలిసి. సో ఆయన ఎవరు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, ఏంటి అని చెప్పేసి నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్న వీడియో మీరు లింక్ నొక్కేసి డైరెక్ట్ ఫుల్ వీడియోని చూడండి. లేదంటే డైరెక్ట్ ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియో చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.